గుంటూరు జిల్లాలో గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా పరిధిలో 2017 నుంచి ఆగస్టు 25 వరకు 1845 కిలోల గంజాయిని పట్టుకున్నామని చెప్పారు. మొత్తం 99 కేసులు నమోదు కాగా సీజ్ చేసిన గంజాయిని ధ్వంసం చేస్తున్నామని పేర్కొన్నారు. కోర్టులో విచారణ పూర్తయిన గంజాయిని మాత్రమే ధ్వంసం చేస్తున్నామని వివరించారు. మంగళవారం పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాదిలో ఇప్పటి వరకే 44 కేసులు నమోదు కాగా 1000 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈగల్ విభాగంలో కలిసి గంజాయి కట్టడి చర్యలు చేపడుతున్నామని, రాత్రి వేళల్లో నిఘా పెంచడం ద్వారా గంజాయి రవాణా కట్టడి చేస్తున్నామని, పోలీసులు ఈగల్ విభాగం తీసుకున్న చర్యలో భాగంగా గంజాయి సాగు ఆగిందని, ఏపీలో గంజాయి సాగు లేదని శాటిలైట్ దృశ్యాల ఆధారంగా తేల్చామని వివరించారు. ఈ సందర్భంగా ఈగల్ విభాగం ఎస్పీ నగేష్ బాబు మాట్లాడుతూ ఈగల్ విభాగం ద్వారా ఇప్పటి వరకు 65,000 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, అల్లూరు జిల్లా గంజాయి సాగుని పూర్తిగా కట్టడి చేశామని, మన రాష్ట్రంలో ఇప్పుడు గంజాయి సాగు లేదు, పొరుగు రాష్ట్రాల నుంచి మాత్రమే గంజాయి వస్తుందని, దీనికి కూడా పూర్తి నియంత్రించేలా చర్యలు తీసుకుంటామని, పట్టుబడిన గంజాయిని శాస్త్రీయంగా ధ్వంసం చేస్తున్నామని, జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో ఈ గంజాయిని కాల్చివేస్తున్నామని వివరించారు. 2017 నుంచి 2024 వరకు సీజ్ చేసిన గంజాని డిస్ట్రాయ్ చేయడం అనేది ఈరోజు చేస్తున్నాము. జిందాల్ ప్లాంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ జిందాల్ ప్లాంట్లో ఈ దహనం పెడుతున్నాము. దీనిలో ఈ 1840 కేజీస్ ఓవర్ మనకు ఈ గంజా మాత్రం అరౌండ్ డ్రై గంజా 99 కేసెస్లో, తర్వాత లిక్విడ్ గంజా మనకి 7 కేసెస్లో 2.23 లీటర్స్, తర్వాత ఎండిఎంఏ డ్రగ్స్ అదొక 3 కేసెస్లో 0.023 గ్రామ్స్, అండ్ ఇంకొక కేసులో డిఫరెంట్ 3-4 డ్రగ్స్ కలిపి సీజ్ చేయడం జరిగింది. ఇది అన్ని కలిపి ఈరోజు దహనం పెడుతున్నాము. సో ఈ కోర్టు ప్రాసెస్, కోర్టులో ఇన్వెంటరీ జరుగుతాయి హానరబుల్ జడ్జ్ ముందు. ఇన్వెంటరీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక కమిటీ ఫామ్ చేస్తాము. 3 మెంబర్స్ కమిటీ ఫామ్ చేస్తూ ఇదన్నీ కూడా వెయిట్ అన్ని చెక్ చేస్తూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వెయిట్ చెక్ చేస్తూ దాన్ని దహనం పెడతాము. సో ఆ ప్రాసెస్ ఈరోజు చేస్తున్నాము. సో ఇప్పుడు ఇది మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు ఈగల్ కలిపి ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాము. దీనిలో ఈ 2025లో మనం చూసామంటే ఈ 7 months అంటే 8th month 11th day రన్నింగ్ ఇప్పుడు వరకు టోటలీ మనకి 44 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో టోటలీ మనకి 1050 కేజీస్ గంజా అండ్ 219 పర్సన్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 219 పర్సన్స్లో కూడా 25 years బిలో చూసామంటే 109 పర్సన్ ఉన్నారు అవుట్ ఆఫ్ 219లో. కొన్ని యంగ్స్టర్స్ దీంట్లో కొంచెం మన ఫోకస్ కూడా ఎక్కువ ఈ యంగ్స్టర్స్ పైననే ఉంది. సో ఇది కమింగ్ డేస్లో అరికెట్టడానికి పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే మన ఈ గంజా అమ్ముతున్న వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ గంజా రిలేటెడ్గా స్పెసిఫిక్గా స్పెషల్ యాక్ట్ ఉంది, దట్ ఈస్ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అని చెప్పేసి. ఆల్రెడీ దీనిలో 12 మెంబర్స్ మేరకు 12 మంది మేరకు ఆల్రెడీ మన గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళు 12 మందిని కూడా మనం ఆల్మోస్ట్ 1 year మనం డిటైన్ చేయగలుగుతాము. అది కాకుండా ఇప్పుడు ఈగిల్తో పాటు మన స్పెషల్ డిపార్ట్మెంట్ ఈగిల్తో పాటు కలిపి కూడా కొన్ని రైడ్స్ చేస్తున్నాము. ఈరోజు కూడా మనం మన ఆర్టిఫిషియల్ డ్రగ్ మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈగల్ ఫామ్ అయ్యాక ఈ డ్రగ్స్ మీద తీసుకున్న అనేకమైన ప్రోగ్రామ్స్లో ఇన్సినరేషన్ ద్వారా ఈ డిస్పోజల్ అనేది కూడా ఒక ప్రోగ్రాము. దీనిలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 68,000 కేజెస్ ఆఫ్ గాంజాని, లిక్విడ్ గాంజాని, అదర్ సింథటిక్ డ్రగ్స్ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా మోర్ దాన్ 50,000 డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నవి. వీటికి సంబంధించి కూడా స్టేట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డిస్పోజబుల్ బాడీని కూడా కాన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. వీలైన త్వరగా అది కూడా డిస్పోజ్ చేయడం జరుగుతోంది. ఈగలు వచ్చాక అనేకమైన కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది, టేకప్ చేయడం జరిగింది. వాటిలో ఆపరేషన్ గరుడ అయితేనేమి, ఏదైతే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ మిస్యూజ్ ఆఫ్ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ దానికి సంబంధించిన ఆపరేషన్ అయితేనేమి, అలాగే ఒరిస్సా బౌండ్ ట్రైన్ ఇంటర్సెప్షన్స్ అయితేనేమండి, అలాగే సేఫ్ క్యాంపస్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అయితేనేమండి, అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్లో ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ
స్ట్రిక్ట్గా ఇవన్నీ ఫాలో చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే మనం చూసినట్లయితే ఏదైతే కల్టివేషన్ ఉందో ఒకప్పుడు ఏఎస్ఆర్ జిల్లాలో మోర్ దాన్ 10,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో కల్టివేషన్ జరుగుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. బట్ నౌ దట్ హ్యాస్ బీన్ కమ్స్ టు జీరో, ఆల్మోస్ట్ జీరో. దీనికి ప్రభుత్వం వారు తీసుకున్న వివిధమైన చర్యల వల్ల కానివ్వండి, అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అక్కడ ఉన్న పోలీసు కానీ వాళ్ళ యొక్క సిన్సియర్ ఎఫర్ట్స్ వల్ల కానీ ఇది పాసిబుల్ అయింది. మొన్ననే ఆపరేషన్ చైతన్యం అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఆల్టర్నేటివ్ క్రాప్స్ అందరినీ రైతుల్ని అసెంబ్లీ చేసి అక్కడ వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ గాంజా పండిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఇట్లా రకరకాల అన్ని విధాలుగా ఎక్కడెక్కడైతే దీని యొక్క సివియారిటీ ఉందో అట్లాగే హాట్ స్పాట్స్ కూడా ఆపరేషన్ హాట్ స్పాట్స్ కూడా టేకప్ చేయడం జరిగింది.